ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్‌కు మరో అదృష్టం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి మనం. ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల నుంచి ఎట్టకేలకు అనుమతి లభించింది. ఇటీవల కాలంలో అనుమతి రాకపోవడం, 10 లక్షల మందితో సభను అయితే ఏర్పాటు చేస్తామని చెప్పడం, ఇందుకు సంబంధించి 3000 బస్సులను కూడా కావాలని చెప్పేసి ఆర్టీసీకి విజ్ఞప్తులు రావడం, అయితే జరుగుతుందా జరగదనే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఇక ఎల్కతుర్తి రజోత్సవ సభ నిర్వహించడానికి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పేతి సుదర్శన్ రెడ్డి తదితరులు మార్చి 28న కాజీపేట ఏసీపీ ఏదైతే తిరుమలకు దరఖాస్తు చేశారో అనుమతి ఇవ్వడంలో ఆలస్యం జరగడంతో సదరు నేతలు హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రజోత్సవ సభను నిర్వహించేందుకు శనివారం వరంగల్ పోలీసులే షరతులతో కూడినటువంటి అనుమతులు ఇచ్చారు. సభ సందర్భంగా ఎక్కువ మంది గుమిగూడవద్దని దరఖాస్తులో పేర్కొన్న విధంగా సమయాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. సమావేశానికి హాజరమయ్యే వీఐపీలు ప్రజలకు భద్రత కల్పించాలని, నిఘా కోసం తగినన్ని సీసీటీవీ కెమెరాలు కూడా అమర్చాలని స్పష్టం చేశారు. పటిష్టమైన బారికేడ్లు, నిటారుగా సైన్ బోర్డులు, పురుషులకు మహిళలకు మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయాలన్నారు. ప్రథమ చికిత్స, వైద్య సదుపాయాలు, అగ్నిమాపక భద్రత చర్యల్లో భాగంగా ఫైర్ ఇంజన్లు, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు తప్పనిసరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీజిల్ను ఉపయోగించరాదని, వేదిక వద్ద ఒక బాక్స్ రకం స్పీకర్ మాత్రమే ఉండాలని, అదేవిధంగా తదితర అనేక షరతులతో అనుమతి ఇచ్చారు. రజోత్సవ సభకు అనుమతించినందుకు మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.